అది ఇక్కడే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో జవహర్ నగర్ దాంట్లో వస్తుంది మాది ప్లాట్ నెంబర్ 285. అయితే నేను ఎన్ఓసికి అప్లై చేశాను. ఆయన చనిపోతే ఆయన భార్య ఉన్నారు ఇప్పుడే, ఆమెకు 95 ఏళ్ళు. ఎన్ఓసి గురించి అప్లై చేస్తే ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ షామీర్పేటకి వెళ్ళా. ఆ మేడం అన్నది లేదు, ఎన్ఓసి కావాలంటే మా ఎన్ఓసి కావాలి కలెక్టర్ దగ్గర నుంచి అన్నారు. అంటే నేను అన్ని పేపర్లు చూపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఐజీకి రెఫర్ చేస్తే ఐజీ వాళ్ళు కూడా ఎన్ఓసి కావాలన్నారు. అక్కడి నుంచి నేను నా ప్రస్థానం మొదలుపెట్టా. అక్కడ ఎంఆర్ఓ కాపరాకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు రికమెండ్ చేశారు ఎన్ఓసికి ఇష్యూ చేయొచ్చని రికమెండ్ చేస్తే మళ్ళీ అది ఆర్డీఓ కీసరాకి వెళ్ళింది. ఆయన రికమెండ్ చేశారు. ఆయన రికమెండ్ చేస్తే ఇక్కడ మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. అప్పుడు పాత కలెక్టర్ ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది అప్లికెంట్ అది కావాలన్నారు. తర్వాత గ్రౌండ్ స్టేటస్, మార్కెట్ వాల్యూ కావాలన్నారు. సో ఆ రెండింటికి అప్లై చేశా. అల్వాలో వాళ్ళు నాకు ఇచ్చారు. ఫైనాన్షియల్ స్టేటస్ అంతా ఎంక్వైరీ చేసుకున్నారు, ఇచ్చారు. తర్వాత కూడా వాళ్ళు ఎవరు మన ఈ కాపరా వాళ్ళు అప్పుడు ఇవ్వలే. తర్వాత వాళ్ళతో కూడా ఫైట్ చేసి 1.5 సంవత్సరం అవుతున్నది. నాది ఫస్ట్, ఇట్లా ఎవరిది కాలేదు ఇక్కడ ఇంతమందిలో. తర్వాత వాళ్ళు కూడా పంపించారు. వీళ్ళు సర్క్యులేట్ చేస్తే ఆ పాత కలెక్టర్ గారు అది రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు కొత్త కలెక్టర్ గారిని అడిగితే దీనికి ఏం లేదండి, మీకు అది ఫ్రీడమ్ ఫైటర్స్కి వస్తే మీకు ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఐజీకి వెళ్ళండి, ఐజీకి వెళ్ళి తీసుకోండి, వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. అంటే రిజిస్ట్రేషన్ నేను అమ్మడానికి కాదు, రిజిస్ట్రేషన్ మనవడు మనవరాల పేరు మీద చేస్తుంది ఆమె ఫోటో కూడా ఒకసారి తీసుకోండి. ఒక్క నిమిషం. ఈమె ఈ స్టేజ్లో ఉందని అందరికీ చూపించా ఫోటోలు. చూపిస్తే ఎవరు అంటే కలెక్టర్ గారు ఫైనల్గా తీసుకుంటారు, అందుకని మేమేం చేయలేమని చెప్పారు. ఇప్పుడు ఈ సార్ వచ్చారు, మనోజ్ చౌదరి గారు, ఆయన కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు. మీకు అవసరం లేదు, మీరు డైరెక్ట్ ఐజీని కలవండి, ఆయన ఇస్తారు, చేయకపోతే చెప్పండి.